బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టలో వర్షం భారీగా కురుస్తోంది. బహదూర్పుర, గౌలిపుర, షాలిబండ, సైదాబాద్, మలక్పేట్, చాదర్గఢ్, బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట ఇలా చాలా ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో చినుకు పడుతుందంటేనే నగరవాసుల గుండెల్లో వణుకు మొదలైంది. నిన్న సాయంత్రం 1 గంటలో కురిసిన కుండపోత వర్షానికే నగరంలో రహదారులపై నీరు నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయం మొదలైంది. పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టల్లో వర్షం కురుస్తోంది. బహదూర్పుర, గౌలిగూడ, షాలిబండ, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్లో వర్షం పడుతోంది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేటలో వర్షం ముంచెత్తింది. దీంతో అటు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. మరోవైపు సీఎం రేవంత్ కూడా వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ ను నిన్న భారీ వర్షం ఏ స్థాయిలో ముంచెత్తిందో మనం చూసాము. అయితే ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో వర్షం మొదలైంది. పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టలో భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో బహదూర్పుర, గౌలిగూడ, షాలిబండ, ఇటువైపు సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్లో కూడా విపరీతంగా వర్షం కురుస్తోంది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేట్ను వాన ముంచెత్తింది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో చినుకు పడుతుందంటేనే నగరవాసుల గుండెల్లో వణుకు మొదలైంది. నిన్న సాయంత్రం 1 గంటలో కురిసిన కుండపోత వర్షానికే నగరంలో రహదారులపై నీరు నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయం మొదలైంది. పాత బస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టల్లో వర్షం కురుస్తోంది. బహదూర్పుర, గౌలిగూడ, షాలిబండ, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్లో వర్షం పడుతోంది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్పేటలో వర్షం ముంచెత్తింది. దీంతో అటు అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. మరోవైపు సీఎం రేవంత్ కూడా వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.